ప్రకాశం జిల్లా బద్దిపూడిలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కంచుకోటగా భావించిన ఈ గ్రామం పసుపుమయమవుతోంది. వివరాల్లోకి వెళితే ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో పెద్ద ఎత్తున పార్టీ మార్పులు చోటు చేసుకున్నాయి. కందుకూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో మొత్తం 53 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గూడూరు రాజేందర్ రెడ్డి, తాటిపర్తి కృష్ణారెడ్డి, చిరే వెంకట సుబ్బారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఈ చేరికల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి చేరిన వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి కనిపించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభివృద్ధి పాలన తమను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బద్దిపూడి గ్రామస్తులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని మరువలేనని, కొత్తగా పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బద్దిపూడిలో టీడీపీ జెండా ఎగరాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.